టెలివిజన్ సూపర్ స్టార్ మన 'సుడిగాలి సుధీరన్న' నుంచెల్లి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. అలాగే టీజర్‌గా రిలీజ్ చేశారు. ఆ సినిమా పేరు 'గోట్'. ఈ సినిమా రీసెంట్‌గా అంటే టుడేనే టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూసాక ఎలా అనిపించిందంటే కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏందంటే ఈ సినిమా యొక్క టీజర్ చూసాక ఏమనిపించిందంటే ఓకే అనిపించింది. ఎందుకంటే జస్ట్ ఫర్ ఫన్. ఎందుకంటే 'లాక్‌డౌన్‌కి' సంబంధించిన ఒక మూవీ అనమాట ఇది. ఎందుకంటే టీజర్‌లోనే మొత్తం చెప్పేసారు ఈ సినిమా గురించి. ముందుగా సినిమాలో మైనస్ అంటే ఏంటిదంటే సుధీరన్న వాయిస్ సరిగ్గా లేదు. అలాగే కొంచెం నేను జూమ్ చేసి చూస్తే ఏందంటే అంత క్లారిటీగా లేదు. అంటే పిక్చర్ వైస్‌గా చూసినా, వీడియో క్వాలిటీ చూసినా అంత లేదు. కొంచెం కేర్ తీసుకుంటే బాగుండనిపించింది. అలాగే డైలాగ్స్ కూడా అంత అనిపియలేదు. ఎందుకంటే స్లోగా ఉన్నాయి. ప్లస్ అంటే అర్థం కావట్లేవు. ఆ బీజీఎం కూడా కొత్తగా లేదు. ఎందుకో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సరిగ్గా చేయలేదు. అంత కేర్ తీసుకోలేదు అనిపించింది. ఇలాంటి స్టోరీస్ మీద చాలా సినిమాలొచ్చాయి. అలాగే చాలా వరకు మనకి మొత్తం లాక్‌డౌన్ సినిమాలే వస్తున్నాయి. అందులోనే కంటెంట్ లేకుండా ఓన్లీ ఫన్ పరంగా ఎళ్ళిపోయి ఏదో అలా కానిస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ సినిమా స్టోరీ అప్పుడే చెప్పేసారు. ఎందుకంటే టీజర్ నుంచి చెప్పేసారు. హీరో ఒక నార్మల్ వైస్‌గా ఉంటాడు. సో, తనకు డబ్బులు అవసరం ఉంటే అప్పుడు బ్రహ్మాజీ గారు ఉంటాడు. సో, ఎత్తుకొచ్చేసిందంట మనకి నీకు సగం సగం అని చెప్తారు. 10,00,000 ఉంటే 5,00,000, 5,00,000. సో, అప్పుడేందంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక హీరోయిన్ ఎత్తుకొస్తే అప్పటి నుంచి స్టోరీ స్టార్ట్ అవుద్ది. సో, హీరోయిన్‌కి ఏందంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తన దగ్గర నుంచి డబ్బులు లాగదు అని చెప్పేసి ఇది స్టోరీ రన్ అవుతూ ఉంటది. నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఈ సినిమాలో చాలా ఫ్యామిలీ ఎమోషన్ అలాగే ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా చాలా బాగుంది. ఎందుకంటే సీనియర్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు ఇందులో. నా సజెషన్ ఏందంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు చెప్పలేము. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ఎందుకంటే టీజర్‌లో అంత అనిపియలేదు. ప్లస్ ఏందో స్టోరీ వైస్‌గా ఆల్రెడీ చెప్పేసారు. ఇక ట్రైలర్ రిలీజ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి సినిమాల గురించి ఆల్రెడీ కామెంట్ చేస్తున్నారు టీజర్ కిందన. ఎందుకంటే ఒక్కసారి మీరు టీజర్ చూస్తే మీకు అర్థమైతది. మోరల్ ఆఫ్ స్టోరీ ఏంటంటే సుధీర్ అన్న నువ్వు కొంచెం మంచి సినిమాలు తీస్తే బాగుంటది. ఎందుకంటే ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ సినిమాలు చాలా మంది తీశారు. నువ్వు కొత్తగా చేస్తే బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ అనే వ్యక్తులు చాలా వరకు చాలా విధంగా వెరైటీ సినిమాలు చూస్తున్నారు. నువ్వు కొంచెం కేర్ తీసుకుంటే స్టోరీస్ మీద చాలా బెటర్ ఉంటది. ఎందుకంటే రీసెంట్ ఫిల్మ్స్ కూడా నార్మల్‌గా ఉంటుంటాయి. ఎందుకంటే నీకు ఆల్రెడీ తెలుసు. ఇలాంటి సినిమాల మీద కాకుండా మంచి ఎక్స్పెరిమెంటల్ సినిమాగా చూస్తే 'సూపర్ పవర్' లాంటి సినిమాల గురించి చేస్తే చాలా ఉన్నాయి. చాలా మంది కొత్త దర్శకులు వస్తారు. మీరు ఎంకరేజ్ చేసినట్లయితే మీరేమంటారు?